కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ నా ప్రభు క్రీస్తు నామమున సమర్పిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే డెఫినేషన్ చెప్పాడు, నిర్వచనం తెలియజేశాడు. దేవుని రాజ్యం అంటే భౌతికమైన అన్నపానాలతో కూడినది కాదు. ఇది దేవుడు అనుగ్రహించు నీతి కలిగింది, క్రీస్తు ప్రభు అనుగ్రహించు సమాధానం కలిగి ఉన్నది, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించు ఆనందమునై ఉన్నది అని చెప్పాడు. పూర్వకాలంలో రాజ్యం అనగానే రాజు సుఖభోగాలలో తులతూగుతూ ఉండేవాడు. రాజు యొక్క అన్నపానాలు అద్భుతంగా ఉండేవి. చదువు ఇలా గ్రంథంలో రాయబడింది. సొలొమోను చక్రవర్తిగా ఉన్న కాలంలో రాజుల మొదటి గ్రంథము రాజు యొక్క భోజన బళ్ళ, విచిత్రమైన భోజన బళ్ళ. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చదివితే, నది యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్య ఉన్న రాజ్యములన్నిటి మీదను ఫిలిష్తీయుల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వం చేసెను. ఆ జనులు బాగా గుర్తుపెట్టుకోండి, సొలొమోను రాజ్యమేలుతున్నాడు. రాజ్యమేలుతూ ఉంటే ఆ రాజ్యంలో మనుషులు పన్నులు కడుతున్నారు. పన్నులు చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ సేవ చేయుచు, సేవ పన్నులు సేవ. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజన సామాగ్రి ఎంతనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి, అబ్బో 1200 తూముల ముతక పిండి, ప్రోవిన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను ఇవి కాక ఎర్రదుప్పులు దుప్పలు జింకలు ప్రోవిన బాతులు తేబడెను. యూఫ్రటీస్ నది యువతల మొదలుకొని చాలు. కాబట్టి రాజ్యం అంటే, రాజ్యంలో రాజు రాజ్యం వెళ్తూ ఉంటాడు, ప్రజలు పన్నులు కడుతూ ఉంటారు, రాజుని సేవిస్తూ ఉంటారు, రాజు యొక్క భోజనాలు పానాలు అద్భుతంగా ఉంటాయి. ఇది భౌతికమైన రాజ్యంలో జరిగే పరిస్థితులు. ముఖ్యమంత్రి అనగానే అతని హోదా కానీ, అతని పరిస్థితులు కానీ, ప్రభుత్వం ఏలుబడి కానీ భౌతికమైన ప్రభుత్వాలు అన్నమాట ఇవన్నీ. అయితే దేవుని రాజ్యం, దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యము ఇలాంటి పన్నులు సేవ అన్నపానాలతో కూడింది కాదది. దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైంది. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు మాట్లాడుతూ ఇలాగంటూ ఉన్నాడు. 18వ అధ్యాయం యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 34వ వచనంలో, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అన్నాడు ఆయన.
18వ అధ్యాయము 34 నుంచి మనం చదువుతాం. 33 నుంచి. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన్ని అడగగా, యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, ఇతరులు నీతో నన్ను గూర్చి ఇవి చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించింది కదా, నీవేం చేసితివని అడగగా, యేసు అదిగో యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అది సమాచారం. నేను రాజునే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, భౌతికమైనది కాదు. నా రాజ్యం భౌతికమైనది కాదు. అందుకే నా పక్షాన సైనికులు లేరు. అందుకే నా పక్షాన నీతో పోట్లాడడానికి నేను సైనికుల్ని పంపేలా, నేను పట్టుబడ్డానంతే. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసే రాజ్యము, క్రీస్తు ఏలుబడి చేసే రాజ్యము, ఆ రాజ్యము భౌతికమైనది కాదు. ఆ రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు నా రాజ్యము అన్నాడు. మరి ఎలాంటిది అది? ఆత్మ సంబంధమైనవి. దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైనది. ఆ రాజ్యంలో ఆత్మ సంబంధమైన సంగతులకి పెద్దపీట వేయబడుతుంది. భౌతికమైన రాజ్యాలలో అయితే ఇదిగో భౌతికమైన రాజ్యాల్లో పన్నులు, అన్నపానాలు, సేవ, ఇవి భౌతికమైన రాజ్యంలో ఉండేవి. భౌతికమైన కార్యక్రమాలు ఉంటాయి. కానీ క్రీస్తు ప్రభు ఏలుబడి చేసే రాజ్యంలో ఆత్మ సంబంధమైన సంగతులకి పెద్దపీట వేయబడి ఉంటవి. ఏంటి ఆత్మ సంబంధమైన సంగతులు? పాపి అయిన వాడు నీతిమంతుడిగా తీర్చబడడం. ఈ నీతిమంతుడు క్రీస్తు రక్తం వలన దేవునితో సమాధానం కలిగి ఉండడం, దేవునితో సమాధానం కలిగిన వారు దేవుని వారసులుగా ఉండడం, ఇదంతా ఆత్మ సంబంధమైన పరిధిలో జరిగే కార్యక్రమాలు అన్నమాట ఇవి. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను రాజునే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు నీ మీద పోరాటం చేసేవాళ్ళు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పేశాడు. మరి ఎలాంటిది అది? ఆత్మ సంబంధమైన రాజ్యం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనంలో దేవుడే స్థాపించిన రాజ్యం అది. దేవుడే స్థాపించిన రాజ్యం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనంలో దేవుడు స్థాపించిన రాజ్యం కాబట్టి దేవుని రాజ్యం అన్నాడు. ఆ రాజుల కాలంలో, రోమా రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనం కలగదు అని సమాచారం. అది ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి తప్ప మరెవరికి చెందదని ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయును గాని అది యుగముల వరకు నిలిచే రాజ్యం, దేవుడు స్థాపించే రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యము భౌతికమైన రాజ్యాల వంటిది కాదు. భౌతికమైన రాజ్యాలు బబులోన్ సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్య కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్పేశాడు. ఆ రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యము.
దేవుని రాజ్యం అది. ఆ రాజ్యం ఎవరికి పడితే వాళ్ళకి చెందదు. ఆ రాజ్యం ఎవరికి పడితే వాళ్ళకి చెందదు. ఎవరైతే ఆ రాజ్యాన్ని వెతికి ఆ రాజ్యంలో నిలిచి ఉండడానికి ఇష్టపడతాడో వారికి మాత్రమే చెందే రాజ్యం అది. ఆ రాజ్యాన్ని మనుషుడు వెతకాల. వెతికి దాంట్లో ప్రవేశించి దాంట్లో నిలిచి ఉండాల. చదువుతాం, ఇలాగ రాయబడింది మార్కు సువార్త 1వ అధ్యాయం. యేసు ప్రభు ఇలాగ తెలియజేస్తున్నాడు, దేవుని రాజ్యము సమీపించనుంది, మారు మనసు పొందండి అని చెప్పేసాడు 12వ వచనంలో. 14వ వచనంలో మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణం అయిపోయింది. కాలం సంపూర్ణమైంది. ఏ కాలం సంపూర్ణమైంది? ధర్మశాస్త్ర సంబంధమైన కాలము సంపూర్ణమైపోయింది. దేవుని రాజ్యము పలానా టయానికి రావాలి అని దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ కాలం సమీపించింది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. అది ప్రభు అయిన యేసు సువార్త ప్రకటన చేశాడు. దేని గురించి చెప్పాడు? దేవుని రాజ్యం సమీపించనుంది, మారు మనసు పొందండి అని చెప్పాడు మార్కు సువార్త 1:14-15లో. కాబట్టి దేవుని రాజ్యము సమీపంగా ఉంది అని చెప్పాడు ఆయన. తర్వాత ఆయన తన బోధల అంతటిలో దేవుని రాజ్యమును గురించి ప్రకటించాడు. ఏమి తిందుమో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనం మనం చూస్తే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ దేహం గురించి మీరు ఆలోచన చేయకండి, మీరు మొదటిగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి అని చెప్పాడు. చదువు 33వ వచనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట రాయబడింది. 31 నుంచి చదువుతున్నా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మీరు చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలని ఆయనకి తెలుసు. కాబట్టి మీరు అదే ఆయన రాజ్యాన్ని వెతకండి అని సమాచారం. ఆ రాజ్యాన్ని వెతికే వారికి దొరుకుతుంది. అది ఆ రాజ్యాన్ని వెతుక్కోకుండా లోకంలో మత్తులో నిద్రపోయేవాడికి రాజ్యం దొరకదు. రాజ్యం దొరకదు. ఆ రాజ్యము వెతకాల. ఎక్కడుంది అది వెతకడానికి? యేసు ప్రభు అన్నాడు, దేవుని రాజ్యము ఎక్కడో లేదు, మీ మధ్యలోనే ఉన్నది అన్నాడు. దేవుని యొక్క పరిపాలన కింద ఎవరైతే ఉంటారో వారే దేవుని రాజ్యం. దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క అధికారం కింద ఎవరైతే తమ జీవితాలని నడిపించుకుంటారో వారు దేవుని రాజ్యం. దేవుని రాజ్యం. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన తన సొంత అయిన అధికారం తన దేహం మీద లేదు. యేసు ప్రభుకి సొంత అయిన అధికారం దేహం మీద యేసు ప్రభుకి లేదు. ఎవరికి ఉంది దేహం మీద అధికారం? దేవునికి ఉంది. దేవుడికి. అంటే నన్ను ఏర్పాటు చేస్తున్నది ఎవరు అనమాట? దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, మీ మధ్యలోనే ఉంది అని చెప్పేశాడు. తన గురించి తను చెప్పాడు. కాబట్టి దేవుని రాజ్యం అంటే పరలోకంలో దేవదూతలు ఇవి కాదు. దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క పరిపాలన ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారు దేవుని రాజ్య ప్రజలు. యేసు ప్రభు బ్రతికున్నప్పుడు ఆయన దేవుని ఏలుబడి కింద ఉన్నాడు కాబట్టి తానే దేవుని రాజ్యం అయి ఉన్నాడు. నీతిని జరిగిస్తున్నాడు. దేవునితో
సమాధానం కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు బాప్తిస్మంలో. పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ వలన ఎట్టి శ్రమలనైనా ఆనందంతో ఎదుర్కొంటున్నాడు ప్రభు అయిన యేసు. అది అపోస్తుడైన పౌలు రోమపత్రిక 14:17 చెప్పబడిన మాట. దేవుని రాజ్యం అంటే అన్నపానాలు కాదు. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, 3 పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇది దేవుని రాజ్యంలో ఉన్న జనుల యొక్క సొంతం అంతరంగంలో ఉంటుంది. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినములలో పాపం చేయకోకుండా దేహమును దేవునికి అప్పగించి నీతిగా బతికాడు. నీతిమంతుడు ప్రభు యేసు. పాపం చేయలేదు కాబట్టి దేవునితో సమాధానము యేసు ప్రభువుకు ఉంది. దేవుడు నా తండ్రి, నేను ఆయన కుమారుడిని అని గొప్పగా చెప్పినవాడు ప్రభు యేసు. ఆ తర్వాత బాప్తిస్మంలో పరిశుద్ధాత్మను పొందుకున్న వాడై ఆత్మ కలిగి శ్రమల గుండా ఆనందం వ్యక్తం చేశాడు. సంతోషంగా శిలువమానికి ఎక్కాడు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్నమాట. కాబట్టి దేవుని రాజ్యం అంటే భౌతికంగా అన్నపానాలకి సంబంధించింది కాదు, పన్నులకి సేవకి సంబంధించింది కాదు, సింహాసనం మీద కూర్చొని ఏర్పాటు చేసేది కాదు. అది ఆత్మ సంబంధమైనది. అది ఆత్మ సంబంధమైన రాజ్యంలో దేవుని నీతి ఉంటుంది, దేవునితో సమాధానం ఉంటుంది, దేవుని ఆత్మ యందలి ఆనందమునై ఉంటుంది. దాన్ని అనుభవించిన వాడు ప్రభు యేసు. అందుకే ఆయన చెప్పాడు, ఏమన్నాడు? మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి అన్నాడు. వెతికితే అది దొరుకుతుంది అన్నాడు. సరే, ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని కనుగొన్నాడు. దేవుడితో నీతి, దేవుడితో సమాధానం, దేవుని ఆత్మ యందలి ఆనందం కలిగి. అయితే వెతికిన వాడు కనుగొన్న తర్వాత ఏం చేయాలి? దాన్ని పొందుకోవాలా. దేవుని రాజ్యం దాన్ని పొందిన వారికి తప్ప ఎవరికి చెందదు. ఎలా పొందుకుంటారు దాన్ని? యోహాను సువార్త 3వ అధ్యాయం. దేవుని రాజ్యాన్ని పొందుకోవాలంటే మనుషుడు ఏం చేయాలా? కొత్త జన్మ ఎత్తాలా. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నికోదేముతో ప్రభు అయిన యేసు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో 3వ అధ్యాయం 3వ వచనంలో అందుకు నికోదేముతో ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్త జన్మ ఎత్తితే దేవుని రాజ్యాన్ని చూస్తాడు, దేవుని రాజ్యం కనిపిస్తుంది. అది 2 కింద వచనంలో 5వ వచనంలో యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యాన్ని ఒకడు చూడాలా, చూసిన వాడు ఏం చేయాలా? దాంట్లో ప్రవేశించాలా, దానిలో ప్రవేశించాలా. దేవుని రాజ్యాన్ని చూడాలంటే మనిషికి ఏముండాలా? అక్కడ అన్నాడు, కొత్త జన్మ ఉండాలా అన్నాడు. కొత్త జన్మ లేకోకుండా దేవుని రాజ్యాన్ని ఒకడు చూడలేడు, దానిలోనికి ప్రవేశింపను లేడు. కొత్త జన్మ ఎత్తితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అని చెప్పేసి. కొత్త జన్మ ఆత్మ సంబంధమైన జన్మ, దేవుని వాక్యమునందలి విశ్వాసం వలన కలిగిన జన్మది. దేవుని వాక్యాన్ని అనుసరించి జన్మించింది, అది కొత్త జన్మ.
లోక భోగాల కోసమో లేకపోతే ఫలానా దాని కోసం నా రోగం కోసం యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, అది కొత్త జన్మ కాదు. అది కొత్త జన్మ. కొత్త జన్మ దేవుని వాక్యం అనే బీజానికి పుట్టినవాడు కొత్త జన్మ ఎత్తినట్టు లెక్క. అది ఆత్మ మూలంగా పుట్టడము అన్నాడు కింద వచనంలో 6వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో శరీరం మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. నేను క్రొత్తగా జన్మింపవలనని నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని సమాచారం. కాబట్టి ఆత్మ మూలంగా పుట్టాలి నీకోదేవు నువ్వు అని చెప్పాడు యేసు ప్రభు. అదేనా? అవును, శరీర సంబంధంగా తల్లి గర్భంలో పుట్టే ఒకసారి అయిపోయింది, కరెక్టే. కానీ ఇప్పుడు ఆత్మ మూలంగా పుట్టితే దేవుని కుమారుడు అవుతావు, దేవుని రాజ్యం నీ కంటికి కనిపిస్తుంది, దేవుని రాజ్యంలో నీవు ప్రవేశిస్తావు అని చెప్పేసి. కాబట్టి దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైంది, ఆత్మ మూలంగా పుట్టిన వారికి సంబంధించిందే కానీ భౌతికమైన దేహ సంబంధమైనది కాదది. ఒకడు భౌతికమైన భావాలతో యేసు ప్రభు దగ్గరికి వస్తే వాడు పొందే బాప్తిస్మము అది ఆత్మ సంబంధంగా కాదు. దేవుని రాజ్యం చూడకోకుండా ఎలా ప్రవేశిస్తాడు? చీకట్లో ఎవడైనా నడుస్తాడా? చీకట్లో ఎవడు నడవలేడు. వెలుగులో అయితే వెలుగులో దారి కనిపిస్తుంది. అలాగా దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచి కొత్త జన్మ ఎత్తితే వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు. ఓహో, దేవుని రాజ్యం అంటే ఇదా? ఏంటది? దేవుని అనుగ్రహించు నీతి, దేవునితో సమాధానము, దేవుని ఆత్మయందలి ఆనందం, అది దేవుని రాజ్యం. కంటికి కనిపించేది కాదు అది, అది మానవ హృదయ అనుభవం. హృదయంలో దేవుడు అనుగ్రహించిన నీతి. చదువు ఈ మాట రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో. మరొకసారి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును అది సమాచారం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును. నీతి సమాధానమును, మొట్టమొదటిది నీతి. నీతి సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని చెప్పేశాడు. ఈ నీతి మనుషుడు చేసిన మంచి క్రియలను బట్టి వచ్చిన నీతి కాదు ఇది. ఏదో పలానాలకి ధర్మం చేసావు, దాన్ని బట్టి నువ్వు నీతిమంతుడు, నేను నీతిమంతుడు కాలా. ఈ నీతి దేవుడు అనుగ్రహించిన నీతి. ఎప్పుడైతే యేసుక్రీస్తును రాజుగా అంగీకరించి బాప్తిస్మం పొందామో అప్పుడు మన పాపములని బాప్తిస్మంలో దేవుడు కడిగేసి క్రీస్తు ద్వారా మనల్ని నీతిమంతులుగా ఎంచాడు. యేసు రక్తం వలన కలిగిన నీతి ఇది. ఒకడు డబ్బిచ్చి సంపాదించుకునే నీతి కాదు, లేకపోతే దాని ధర్మాలు చేసి సంపాదించుకునే నీతి కాదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలలో ఈ మాట రాయబడింది. ఈ నీతి క్రీస్తు రక్తం వలన మనుషుడు నీతిమంతుడిగా చేయబడిన విధానం ఇది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండంగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా చేయబడ్డాం. ఆయన రక్తము, క్రీస్తు రక్తం వలన నీతిమంతులుగా చేయబడతాడు మనుషుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు రక్తము నిర్దోషమైన రక్తం. ఈ నిర్దోషమైన రక్తము
మానవ జాతి పాపములకు ప్రాయశ్చిత్తం కలగజేసి మనుషుడు నీతిమంతుడు అయ్యడానికి ఏర్పాటు చేశాడు దేవుడు. సమస్తము దేవుని వలనైనవి. సమస్తము యేసు ప్రభుని లోకానికి పంపించి మన పాపముల కొరకు ఆయనకు శిక్ష విధించడం, ఆయన్ని మృతులలో నుండి లేపడం, ఆయన రాజుగా చేయడం, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడిని పాప క్షమాపణ భిక్ష పెట్టడం, ఇవంతా ఎవరు చేశారు? దేవుడు చేసాడు. అది సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా సమాధానపరుచుకొని పరిచర్యను అపోస్తలులమైన మాకు అనుగ్రహించును. అదేంటంటే అది అపరాధాలు, మన అపరాధాలు మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అనుగ్రహించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని బతిమాలుకొనుచున్నాం. ఎందుకంటే ఆయన యందు దేవుని నీత వాడ మన స్వక్రియలను బట్టి నీతిమంతులు కాదు అయ్యేది. ఇదిగా నేను ఈ మంచి పని చేశాను, నన్ను నీతిమంతుడిగా ఎంచు దేవుడా, అలా కాదు. మన క్రియల్ని బట్టి మనం నీతిమంతులుగా ఎంచబడలేం దేవుని ఎదుట. ఎందుకు ఎంచబడలేమంటే మన క్రియలు మురికి గుడ్డలు లాంటివి. మురికి గుడ్డలు అంటే మీకు అర్థమవుతుందో లేదో, ముట్టు బట్టలు ఎలాగుంటాయి, శ్రీ ముట్టు బట్టలు అలాంటిది అన్నమాట మన నీతి. మన నీతి కార్యక్రమాల వలన మనం నీతిమంతులం కాలేదు. దేవుని కృప వలన, క్రీస్తు రక్తమునందలి విశ్వాసం వలన నీతిమంతులం అయ్యాం. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచండి, నేను మీకు నీతిని అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పిన కారణాన మనం నీతిమంతులం అయ్యాం. కాబట్టి ఎవరినూ అతిశయపడడానికి వీల్లేదు. చదువు ఇలాగ రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో కాబట్టి నమ్మువారు దేవుని కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అది సమాచారం. కాబట్టి దేవుని రాజ్యంలో ఉచితమైన నీతి పొందే ఏర్పాట్లు ఉన్నాయి. ఉచితముగా నీతిమంతులయ్యే ఏర్పాటు. ఉచితంగా ఇచ్చేదే, కానీ నువ్వు దాన్ని పొందుకోవడానికి ముందుకు రావాలా. చాలామంది ఏమంటారంటే, ఆ ఫలానోడిని రక్షించు తండ్రి, ఫలానోడిని నీతిమంతునికి ఇచ్చు తండ్రి అంటుంటాడు. ఫలానోడు రక్షింపబడాలంటే, ఫలానోడు నీతిమంతుడికి ఎంచబడాలంటే ఏం జరగాలి? అతను పాపి అని గుర్తించి క్రీస్తు రక్తమునందలి విశ్వాసం ఉంచి దేవుని దగ్గరికి రావాలా. దేవుని దగ్గరికి రాకోకుండా అల్లంత దూరంలో ఉండి నీతిమంతుడిగా తీర్చబడతాడా? తీర్చబడలేడు. ఉచితంగా నీతిమంతుడిగా తీర్చే దేవుడే, కానీ అది విశ్వాసంతో నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు నీ స్వకీయ క్రియలని పక్కన పెట్టి, నీ మంచితనం ఏదైతే ఉందో అదంతా పక్కన పెట్టి, అయ్యా నా మంచితనం అంతా పనికిరాందయ్యా, ఇదిగో నువ్వు అనుగ్రహించు, క్రీస్తు రక్తం వలన నీతి కోసం వచ్చాను అని మనుషుడు దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడు నీతిని అనుగ్రహిస్తాడు. అలాగ నీతి అనుగ్రహింపబడిన జనులే దేవుని రాజ్యం. నీతి కలిగిన ప్రజలలో సొంత క్రియల వలన నీతి కాదు, దేవుని కృపను బట్టి నీతిమంతులైన వాళ్ళు. చదువు అద్భుతంగా ఉంటుంది అన్నమాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం
9-10 వచనాల్లో ఈ మాట రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన క్రియలను బట్టి కాక అదిగో మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి సంకల్పం చేసుకున్నాడే అనాదిలోనే. ఆ సంకల్పాన్ని బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మానవ జాతికి దేవుడు కృప అనుగ్రహించాలని ఆలోచన చేశాడు. క్రీస్తు యేసునందు దేవుని కృపను బట్టి నీతిమంతులమయ్యాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన తన కృపను బట్టి మన క్రియలను బట్టి కాక స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి అదిగో మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఆ పిలుపు ఎవరు అందుకున్నారు నిజంగానే దేవుడు పిలుస్తున్నాడు. నన్ను ఉచితంగా నీతిమంతుడు అవడానికి పిలుస్తున్నాడు. ఉచితంగా తన కృపను పొందుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. నన్ను రక్షించడానికి పిలుస్తున్నాడు అని దేవుని పిలుపు సువార్త అని ఎవరైతే గుర్తించేస్తారో వారు దేవుని నీతిని పొందుకుంటారు క్రీస్తు యేసు ద్వారా. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రజలు నీతిమంతులు ఉండే ప్రజలు, అది పాపులు ఉండే రాజ్యం కాదు. ఈ లోక రాజ్యంలో, భూసంబంధమైన రాజ్యంలో దుర్మార్గులు ఉంటారు, దౌర్జన్యం చేసే వాళ్ళు ఉంటారు, అన్యాయస్తులు ఉంటారు, తమకు కలిగిన భావంతో న్యాయం ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుని రాజ్యంలో పాపులకు చూడకూడదు. అహంకారులైన వారు దేవుని ఉచితమైన కృపను పొందుకోలేరు. నేను ఖాళీనండి, నేనేం చేయలేను, నా చేత కాదు. నీ కృపను బట్టి క్రీస్తు యేసునందరి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీరుస్తామని పిలిచావే నన్ను, వచ్చా. అలాగా దేవుని మీద ఆధారపడి వచ్చిన వాళ్ళు పొందుకునేది దేవుని నీతి. ఆ నీతి పొందుకున్న వాళ్ళు దేవుని రాజ్యం. ఇది మొట్టమొదటి సమాచారం. దేవుని రాజ్యం అంటే అన్నపానాలు కాదు. భౌతికమైన రాజ్యాల్లో ఉంటాయి అన్నపానాలు, కానీ దేవుని రాజ్యం ఆత్మసంబంధమైంది. దాంట్లో ఉండేది ఏంటంటే దేవుడు అనుగ్రహించు నీతి. రెండవది సమాధానం ఉంటుంది. సమాధానం. దేవుని రాజ్యంలో సమాధానం ఎవరితో సమాధానం? ఈ సమాధానము క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. రెండవది సాటి మనుషులతో సమాధానం, సాటి మానవ జాతితో సమాధానం. యోహాను సువార్తలో ప్రభువు యేసు చెప్పాడు, నేనిచ్చు సమాధానము లోకమిచ్చు సమాధానం వంటిది కాదు అన్నాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట రాయబడింది. శాంతిని మీకు అనుగ్రహించ వెలుచు ఉన్నాను,
నా శాంతినే మీకు అనుగ్రహించుచు ఉన్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదాన్ని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. చాలు. నా శాంతిని మీకు అనుగ్రహించ వెళుతున్నాను. నా శాంతి, శాంతి అంటే సమాధానం, పీస్. అంతరంగంలో క్రీస్తు యేసు అనుగ్రహించు సమాధానం, అది దేవుడితో సమాధానం. బయట ఎన్ని ఆందోళనలు ఉన్నా, ఎన్ని కరోనాలు, ఇలాంటి వ్యాధులు ఎన్ని ప్రభులతో ఉన్నా, క్రైస్తవుడైన వాడికి సమాధానం ఉంటుంది లోపల. ఎందుకు? చనిపోతే దేవునితో పాటు ఉండకపోతే నాకేం ఇబ్బంది? లోకం కాకపోతే ఏమైనా వచ్చి కబలించుకొని పోని, అదనమాట. బయట ఎన్ని ఒడిదుడుకులు జరుగుతున్నప్పటికీ క్రైస్తవుని హృదయంలో దేవునితో సమాధానము తాండవం చేస్తూ ఉంటుంది. నెమ్మది కలిగి బతుకుతాడు. అది ఏ పరిస్థితి అయినా నెమ్మదిగా ఉంటాడు, ఆందోళన చెందడు. అది క్రీస్తు అనుగ్రహించు సమాధానం దేవునితో. ఆ తర్వాత మానవ జాతితో సమాధానం. చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా, 5వ అధ్యాయము 10వ వచనంలో రోమపత్రిక, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడతాం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అక్షయపడుచున్నాము. ఆయన ద్వారానే సమాధాన స్థితి పొంది ఉన్నాం. దేవునితో సమాధాన స్థితి. కాబట్టి దేవుని రాజ్యంలో ఏం జరుగుతుంది? దైవ మానవుల మధ్య సమాధానం ఉంటుంది. దేవుని రాజ్యంలో మానవ జాతి మధ్యలో కూడా సమాధానం ఉంటుంది. అన్ని జనులు, యూదులు అనే భేదం ఉండేది ఆనాటి కాలంలో. క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత మనుషులు క్రైస్తవులుగా మారిన తర్వాత జాతి భేదం ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:11లో, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తు గతకాల పరిస్థితి అది. ఇప్పుడైతే అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును శరీరమందు కొట్టువేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులు అంటే ఇద్దరు అని, మన ఉభయులని యూదులని అన్నజనులని ఏకం చేసును.
ఇలాగ సంధి చేయొచ్చు. ఏం చేశాడు ఆయన? ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి ఆ ధర్మశాస్త్రాన్ని అజ్ఞాన ధర్మశాస్త్రం కొట్టివేసి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేశాడు. దేవునితో సమాధానపరచవలెనని అది సమాచారం. కాబట్టి దేవుని రాజ్యంలో ఏముంటది అంటే జాతి భేదం ఉండదు. దేవునితో సమాధానం ఉంటుంది. సమాధానం కలిగిన మానవ జాతులు ఏకమై ఉంటాయి. కాబట్టి దేవుని రాజ్యం అంటే సంఘము. ఆ సంఘంలో పరిస్థితులు ఇలాగుంటాయి ఆత్మ సంబంధంగా. ఆ తర్వాత మూడవది పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్నాడు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం అంటే ఆత్మ యందలి ఆనందం. ఆత్మ యందలి ఆనందం ఎలా ఉంటుందంటే ఒకసారి పౌలు శీలని సువార్త చెప్పినందుకు తీసుకెళ్ళి చెరసాల్లో వేసి కొట్టారు. బొండలేసి కదలకోకుండా బిగించేశారు. బిగించేస్తే రాత్రిపూట వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట, దేవునికి పాటలు పాడుతున్నారు, స్తుతి గానం చేస్తున్నారు. ఏంటి అన్ని దెబ్బలు కొట్టినా కూడా పాటలు పాడతారు వీళ్ళు? అంత బాధలో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారా? అది పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే శ్రమలలో కూడా దేవుణ్ణి స్తుతించేది. పరిశుద్ధాత్మ వారి హృదయాల్లో ఉండి వారిని ఆనందింపజేస్తున్నాడు. శ్రమలలో ఆనందము, దేవుని రాజ్యం. సుఖాల భోగాల యందు ఆనందం కాదు, సుఖభోగముల యందు ఆనందం. అది లోక సంబంధమైన ఆనందం, అది పనికిరాదు. అది కొద్ది కాలమే, తాత్కాలికమైనది. శ్రమల గుండా ఆనందం. చదువు ఇలాగ రాయబడింది అపోస్తుల కార్యములు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది సువార్త ప్రకటించేటప్పుడు ఎదురయ్యే శ్రమల్లో ఆనందం. 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. అదిగో వారు చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసేసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించిరి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు. ఎక్కడి నుంచి వచ్చింది? బాధల్లో, ప్రార్థనలు, కీర్తనలు పాడుచుండేది. కీర్తనలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆత్మయందలి ఆనందం అన్నమాట. అది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఇలా తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఐదో అధ్యాయం 11, 12 వచనాలు. నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తలను హింసించిరి. అదిగో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలికితే మీరేం బాధపడకండి. ఏం చేయమన్నాడు? సంతోషించండి అన్నాడు, ఆనందించండి. అవమానం ఎదుర్కొంటే ఆనందమా? రీసెంట్గా ఒక అబ్బాయి అవమానమును
భరించలేక చనిపోయాడు. మనుషుడు ఏమైనా తట్టుకుంటాడు కానీ అవమానాన్ని తట్టుకోలేని పరిస్థితి. కానీ ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము మీరు జనుల చేత అవమానం పాలైనప్పుడు ఎలా ఉండండి, మీరు సంతోషించండి. అబద్ధంగా చెడ్డ మాటలు అవి, నిజంగా చెడ్డ మాటలు కాదు. అబద్ధంగా మాట్లాడుతున్నారు, నువ్వేం చేయలేదు కానీ నీ మీద అబద్ధంగా మాట్లాడుతున్నారు. అప్పుడు నువ్వేం చేయాలా? సంతోషించి ఆనందించుడి. అందుకే అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఫిలిప్పీయులకు ఉత్తరం రాస్తే ఏమన్నాడంటే, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నా, ప్రభు ఆనందించుడి అని చెప్పేసి. కాబట్టి దేవుని రాజ్యం అంటే భౌతికమైన అన్నపానాలకు సంబంధించింది కాదు, భౌతికమైన పనులు సేవకు సంబంధించింది కాదది, ఆత్మ సంబంధమైనది అది. అందుకని అపోస్తుడైన పౌలు రోమీయులకు ఉత్తరం రాస్తూ చెప్పాడు, మరి బాబు దేవుని రాజ్యం అంటే అన్నపానాలకు సంబంధించింది కాదది. నీ సహోదరుడు తింటున్నాడు, నువ్వు తినకోకుండా మానుకున్నావు, దానివల్ల ఏ ఇబ్బంది ఏం లేదు. నువ్వు తినకోకుండా మానుకున్నందుకు నువ్వేం గొప్పోడివి కాదు, అతడు తినినందుకు అతడేమి తక్కువవాడు కాదు, ఇద్దరు ఒకటే. కాబట్టి భోజనాల నిమిత్తము సహోదరుణ్ణి ద్వేషించొద్దు, భోజనాల నిమిత్తము నీ సహోదరుణ్ణి దూరం పెట్టొద్దు. అని సహోదరుని ప్రేమ కంటే భౌతికమైన అన్నపానాలు ముఖ్యం కాదురా బాబు అని చెప్పేశాడు అనమాట రోమపత్రిక 14లో. సహోదర ప్రేమ కంటే భౌతికమైన అన్నపానాలు ఎక్కువ కాదు, ముఖ్యమైన కాదు. అవేముంది, వాడుకుంటూ పోయేటివి. అయితే నీ సహోదరుడిని సంపాదించుకునే నిమిత్తం నువ్వేం చేయాలన్నమాట, మాంసం తినేది కూడా మానేయి. అదేందా నాకు ఇష్టమైన మాంసం వదిలేయమంటావా? అరే బాబు, నీకు ఇష్టమైన మాంసం వదిలేస్తే నీ సహోదరుడు బలపరచబడతాడు. వాడిని ప్రేమించినట్టు వాడిని యందు నీ ప్రేమను స్థిరపరుస్తావు. దేవుని రాజ్యంలో నిలిచి ఉంటాం మనం. లేదు వాగ్వాదాలు పెట్టుకున్నావు, వాగ్వాదాలు పెట్టుకుంటే ఏం జరిగింది? తీర్పు తెచ్చేసావు, అయిపోయింది. ఎట్లు పార్పుకోరా? పరుని సేవకునికి తీర్పు తెచ్చడానికి ఎవడిచ్చాడు నీకు హక్కు అనేది. కాబట్టి దేవుని రాజ్యంలో వాగ్వాదాలు, అన్నపానాలకు సంబంధించిన కార్యక్రమాలు, వాడి విషయంలో గొడవలు, కొట్లాటలు ఉండవు. అతను బలహీనుడై తినలేదు, నువ్వు బలవంతుడవై తిన్నావు. అయితే ఇక్కడ బలము బలహీనత గొప్ప కాదు, ఏది? ప్రేమ ముఖ్యం, ప్రేమ ముఖ్యం అని చెప్పాడు అనమాట. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యం అంటే భౌతికమైన అన్నపానాలకు సంబంధించింది కాదది. దేవుని రాజ్యం అంటే దేవుడు అనుగ్రహించు నీతి, యేసు ప్రభు అనుగ్రహించు సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉంది. దాన్ని గమనించి జీవితాన్ని కొనసాగించి దేవుని కృప పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.